ఒకసారి చూస్తున్నా యాక్చువల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పే ముందు ఒక్క నిమిషం మనం మొన్న జూన్లో వెలువడ్డ ఫలితాల ద్వారా మా అందరికంటే లౌడ్గా మీరే చెప్పారు. కళ్యాణ్ గారు ఏంటో మీరు చెప్పారు, మేం కాదు. సో మీ అందరికీ థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ. నేను చాలాసార్లు చెప్పాను. ఇందాక సుమగారు చెప్పారు. సుమగారు యాక్చువల్గా నా డైలాగ్ ఒకటి లాక్కున్నారు. సుమగారు చాలా మంచి మాట మాట్లాడారు. మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ ఫస్ట్ నామ్తో సునహాగా అనుకున్నాం. ఆ టైటిల్ పెట్టింది మాస్ మహారాజ్. అండ్ అంతేకాదు మిరపకాయ టైటిల్ కూడా ఆయనే పెట్టారు. సో సెంటిమెంట్గా వర్కౌట్ అయిపోయిందని చెప్పి నేను కూడా మిస్టర్ బచ్చన్కి ఏం మాట్లాడలేదు. సో జీవితాన్ని ఇచ్చి, సినిమాలు ఇచ్చి, ఆఖరికి టైటిల్స్ కూడా ఇచ్చి, ఇంకేం ఇవ్వాలనుకుంటున్నావు నేను ఇచ్చాయి. నేను చాలాసార్లు చెప్పాను, ఎప్పుడన్నా సరే లైఫ్లో ఎప్పుడు ఏ ప్రాబ్లంలో ఉన్నా అది ఒక మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, ఓన్లీ హోప్ అనేది మిస్టర్ బచ్చన్ క్యాప్షన్ కాదు, అది హరీష్ శంకర్ జీవితానికి సంబంధించిన క్యాప్షను. మై ఓన్లీ హోప్ ఈజ్ మై మాస్ మహారాజ్, మై రవితేజ. నేను చాలాసార్లు చెప్పాను. ఇందాక సుమగారు అన్నట్టు రోజు పిలుస్తాం కదా, చాలాసార్లు పిలిచాం కదా. అరే నేను ట్విట్టర్లో బ్లాక్ చేసేస్తాను రా, వరుస్తున్నాను ఎక్కువ, నీ ఐడి కూడా తెలుసు నాకు. విను, రోజు పిలిచినా సరే, అమ్మని అమ్మని పిలిచినా, నాన్నని పిలిచినా, అలాగే అన్నయ్యని అన్న అని పిలిచినా, ఎలా అయితే క్లీషేగా ఉండదో అలాగా నేను జీవితంలో ఈ స్టేజ్కి వచ్చిన, ఇవాళ ఈ స్టేజ్ మీద నిలబడ్డా అన్నిటికీ కారణం నా మాస్ మహారాజ్ రవితేజ. ఎవరైనా ఒక్కసారి జన్మనిస్తారు, తల్లి కూడా ఒకేసారి జన్మనిస్తుంది. కానీ నాకు డైరెక్టర్గా షాక్ ద్వారా జన్మ, ఆ తర్వాత మిరపకాయ ద్వారా పునర్జన్మ, ఈ రెండు ఇచ్చింది మాస్ మహారాజ్. నేను చాలా రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత ఆయనతో సినిమా చేసినప్పుడు నేను మటు ఒకటి గమనించాను. ఎక్కడా లేని ఒక ప్రశాంతత వచ్చింది.